కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో గ్లైకోలైసిస్ పాత్వే చూద్దాం ఈరోజు. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా అయితే మనకు మెటబాలిజం అంటే ఏంటుంది? బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఇంటూ స్మాల్ మాలిక్యూల్స్ని మెటబాలిజం అంటాము. సో అందులో మనకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటే ఏంటిది? కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఇంటూ సింప్లర్ మాలిక్యూల్స్ టు ప్రొడ్యూస్ ఏటీపీ ఎనర్జీ. అంటే మనకు మెయిన్గా కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఎందుకు జరుగుతుంది అంటే ఏటీపీ ప్రొడక్షన్ కోసం కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది జరుగుతుంది. ఓకే, మనకు వర్క్ చేయాలన్నా లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి జస్ట్ మూవ్ అవ్వాలన్నా మనకు ఏటీపీ అనే ఎనర్జీ అనేది చాలా అవసరం. సో మనకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం వల్ల మనకు ఏటీపీ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకు కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఫస్ట్ పాత్వే వచ్చేసి గ్లైకోలైసిస్ పాత్వే అన్నమాట. సో గ్లైకోలైసిస్ పాత్వేలో మనకు ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్లూకోజ్ అంటాం. ఓకే, గ్లూకోజ్ కూడా ఒక కార్బోహైడ్రేటే. ఓకే, గ్లూకోజ్ అనేది మనకు అండర్ మెటబాలిజంలోకి వెళ్ళి మనకు ఎండ్ ప్రోడక్ట్ అనేది పైరువేట్ అనేది ఇస్తుంది. సో గ్లూకోజ్ నుంచి పైరువేట్ ఫామ్ అవ్వడానికి ఈ మధ్యలో మనకు ఏటీపీ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఈ ఏటీపీ ఎనర్జీనే మనం యూస్ చేసుకుంటాం. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పైరువేట్ అయితే ఏదైతే ఉందో మళ్ళీ సిట్రిక్ యాసిడ్ సైకిల్లోకి వెళ్తుంది. సిట్రిక్ యాసిడ్ సైకిల్లో మళ్ళీ సిట్రిక్ యాసిడ్ సైకిల్లో ఎందుకు వెళ్తుంది సార్ అంటే మళ్ళీ ఏటీపీ ప్రొడ్యూస్ చేయడానికి వెళ్తుంది. ఓకే, ఇలాగా మనకు వేరే పాత్వేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి గ్లైకోలైసిస్ పాత్వే, తర్వాత వచ్చేసి సిట్రిక్ యాసిడ్ సైకిల్ పాత్వే, తర్వాత వచ్చేసి హెచ్ఎంపి షంట్ అంట, గ్లూకోనియోజెనిసిస్, గ్లూకోజెనిసిస్, గ్లైకోజినోలైసిస్. ఇవన్నీ ప్రాసెస్ ఎందుకు జరుగుతాయంటే మనకు మెయిన్లీ ఏటీపీ ప్రొడక్షన్ కోసం. అండ్ ఇంకోటి వచ్చేసి కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో మనకు గ్లైకోలైసిస్ పాత్వే వస్తుంది, ప్లస్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ పాత్వే వస్తుంది, ప్లస్ హెచ్ఎంపి షంట్ వస్తుంది, గ్లైకోజినోలైసిస్, గ్లూకోనియోజెనిసిస్. ఇవన్నీ మనకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం పాత్వేస్ కిందకి వస్తాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు గ్లైకోలైసిస్ పాత్వే అన్నమాట. సో మనకు గ్లైకోలైసిస్ పాత్వే ఇది ఎందుకు జరుగుతుందంటే మనకు గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో బ్రేక్ డౌనే మనకు పైరువేట్ ఫామ్ అవుతుంది అండ్ ఏటీపీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, గ్లైకో అంటేనే గ్లూకోజ్. ఓకే, లైసిస్ అంటే బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ నోన్ యాజ్ గ్లైకోలైసిస్. ఓకే, తర్వాత వచ్చేసి గ్లైకోసిస్ ఇస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ ఇంటూ పైరువేట్. అంటే ఇంతకుముందు అన్నాను కదా మీకు, గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయి మనకు పైరువేట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ గ్లైకోలైసిస్ 1 molecule of glucose converts into 2 moles of pyruvate and ATP production takes place. అంటే గ్లైకోలైసిస్లో మనకు ఒక గ్లైకోలైసిస్ ఉంది కదా, మనకు 1 మాలిక్యూల్ ఒక గ్లూకోజ్ అనేది గ్లైకోలైసిస్ పాత్లోకి వెళ్ళి మనకు 2 పైరువేట్స్ ఇస్తాయి. పైరువేట్ 2 పైరువేట్ ప్రోడక్ట్స్ అనేది ఇస్తుంది అండ్ ఏటీపీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏటీపీ ఎనర్జీ. ఓకే, ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ సైటోప్లాజం ఆఫ్ లివింగ్ సెల్. అంటే లివింగ్ సెల్ ఏదైతే ఉంటుందో ఆ లివింగ్ సెల్ యొక్క సైటోప్లాజంలో ఇది జరుగుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ టోటల్ 10 స్టెప్స్. దీంట్లో మనకు టోటల్ 10 స్టెప్స్ అనేటివి ఉంటాయి. దిస్ యూనిక్ పాత్వేస్ అక్కర్స్ ఏరోబికల్లీ యాజ్ వెల్ యాజ్ అనఏరోబికల్లీ. ఈ పాత్వే ఏదైతే ఉంటుందో మనకు ఏరోబికల్లీ లేకపోతే అనఏరోబికల్లీ జరుగుతుంది. ఏరోబికల్లీ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అనఏరోబికల్లీ అంటే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, ఇట్ ఈస్ ద మేజర్ పాత్వే ఆఫ్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం. అంటే మనకు ఇది గ్లైకోలైసిస్ అనేది మేజర్ పాత్వే అన్నమాట కార్బోహైడ్రేట్ మెటబాలిజం కోసం. ఓకే, గ్లైకోలైసిస్ పాత్వే మనకు మెయిన్గా ఎగ్జామ్లో స్ట్రక్చర్ రాస్తేనే మార్క్స్ మంచిగా ఎక్కువ పడతాయి. స్ట్రక్చర్ రాయకుండా డైరెక్ట్ రియాక్షన్ రాస్తే కొంచెం తక్కువ పడతాయి మార్క్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇది గ్లూకోజ్ మాలిక్యూల్. ఓకే, 1 mole ఆఫ్ గ్లూకోజ్ ఇది. ఓకే, గ్లూకోజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెక్సోకైనేస్ మనకు గ్లూకోజ్ 6-phosphate ఇస్తుంది. 6-phosphate ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ అటాచ్ అయి ఉంది. బేసికల్లీ ఏమైందంటే ఇక్కడ మనకు ఒక ఏటీపీ ఉంది కదా, ఏటీపీ అంటే అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్. అంటే ఇది అడినోసిన్ అనుకుందాం, ఇది అడినోసిన్ PO3 2 మైనస్ PO3 2 మైనస్ PO3 2 మైనస్. ఇది అడినోసిన్కి 3 ఫాస్ఫేట్ గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయి. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఉంది. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ వచ్చేసి ఎలా కన్వర్ట్ అవుతుంది? అడినోసిన్ డైఫాస్ఫేట్ కిందకి కన్వర్ట్ అవుతుంది. అంటే
PO3 2 మైనస్ PO3 2 మైనస్. ఇక్కడ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ వెళ్ళిపోయింది కదా, ఫాస్ఫేట్ గ్రూప్ వెళ్ళిపోయి మనకు ఇక్కడ అటాచ్ అవుతుంది. ఓకే, గ్లూకోజ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అటాచ్ అయ్యి మనకు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ని ఇస్తుంది. ATP నుంచి ఒక ఫాస్ఫేట్ డిలీట్ అయిపోయింది, ADPగా మారింది. ఇక్కడ డిలీట్ అయిన ఫాస్ఫేట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అటాచ్ అయ్యి మనకు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఇచ్చింది. తర్వాత ఫాస్ఫో గ్లూకోజ్ ఐసోమరేస్ అంటే ఇక్కడ H ఉంది, ఇక్కడ H ఉంది, రెండుని మనం తీసేస్తున్నాం. ఓకే, C డబల్ బాండ్ వస్తుంది. దీన్ని మనం ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అంటాం. తర్వాత మళ్ళీ ఫాస్ఫో ఫ్రక్టోకైనేస్ ఎంజైమ్ ఉన్నప్పుడు మనకు ATP ఏదైతే ఉంటుందో అది మళ్ళీ ADPలో కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఒక ATP అనేది ADPలో కన్వర్ట్ అయింది. ఇక్కడ ఎలిమినేట్ అయిన మనకు ఫాస్ఫేట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇక్కడికి వచ్చి అటాచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చి అటాచ్ అయింది కదా, మనం ఇప్పుడు ఏమంటాం దీన్ని ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్. అంటే ఇది 1 2 3 4 5 6, ఇది ఫస్ట్ పొజిషన్ అండ్ ఇది 6th పొజిషన్. సో మనం ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ అని అంటాం. ఓకే, తర్వాత మనకు అల్డోలేస్ ఉన్నప్పుడు ఇది ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ బ్రేక్ డౌన్ అయ్యి మనకు 2 ప్రోడక్ట్స్ అనేది ఇస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి గ్లిసరాల్డిహైడ్ ఇస్తుంది, తర్వాత డైహైడ్రాక్సీ అసిటోన్. అంటే ఇక్కడ బ్రేక్ చేద్దాం, మనం ఇక్కడ వేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది కొంచెం. ఓకే, CH2OPO3 2 మైనస్ COH H COH H COH H C డబల్ బాండ్ CH2OPO3 2 మైనస్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ బ్రేక్ చేద్దాం. అల్డోలోస్ ఇచ్చి దీన్ని బ్రేక్ చేస్తుంది. ఓకే, బ్రేక్ చేసినప్పుడు ఇదొక హైడ్రోజన్ని తీసేస్తుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ని తీసేస్తుంది. సో మనకు ప్రోడక్ట్ ఏం ఫామ్ అయింది, ఇప్పుడు COH ఫామ్ అయింది, COH H CH2OPO3 2 మైనస్. ఓకే, దీన్ని ఏమంటాం మనం, గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అంటాం. దీన్ని గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అంటాం. ఓకే, మనకు ఇక్కడ పైన ఉంది కదా, ఇది ఏం ఫామ్ అవుతుంది ఇప్పుడు, ప్లస్ ఇక్కడ ఒక ఇక్కడ హైడ్రోజన్ ఉందా, దాన్ని కూడా తీసేసినాం. సో మనకి ఏమవుతుంది అంటే COH C డబల్ బాండ్ CH2OPO3 2 మైనస్. ఓకే, సేమ్ ఇక్కడ డైహైడ్రాక్సీ అసిటోన్ ఫాస్ఫేట్ అంటాం దీన్నేమో గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అంటాం. ఓకే, అవి గ్లిసరాల్డిహైడ్ని యాజ్ ఇట్ ఈస్గా కిందని అలానే రాసుకోండి. తర్వాత ట్రయోజ్ ఐసోమరేస్ ఫాస్ఫేట్లో ప్రెజెన్స్ ఉన్నప్పుడు ఎంజైమ్ మనకు గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ కిందిగా ఫామ్ అవుతుంది, డైహైడ్రాక్సీ అసిటోన్ అనేది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, C డబల్ బాండ్ ఉంది కదా, ఇక్కడ H యాడ్ చేసి ఇక్కడ H యాడ్ చేయాలి. ఓకే, మనకి ఏమవుతుంది, గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకు గ్లిసరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డిహైడ్రోజినేస్ ఎంజైమ్ వచ్చి మనకు ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, 1,3 బిస్ ఫాస్ఫోగ్లిసరేట్ 1,3 బిస్ ఫాస్ఫోగ్లిసరేట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, మనకి ఇక్కడ ఎంజైమ్ వచ్చింది కదా, సరే, అలాగే మనకు ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అనేది వస్తుంది, మళ్ళీ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ ATP కాదు, ఈసారి డైరెక్ట్ ఫాస్ఫేట్ గ్రూప్ PO3 2 మైనస్ వస్తుంది. ఓకే, PO3 2 మైనస్ వచ్చి దీనికి అటాచ్ అవుతుంది, ఇక్కడ అటాచ్ అయింది కదా, ఇది ఒక ఫాస్ఫేట్ గ్రూప్. ఓకే, అటాచ్ అయిపోయింది. మనకు ఇంకా NAD+ ఏదైతే ఉంటుందో అది NADHగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఇక్కడ హైడ్రోజన్ ఉంది, హైడ్రోజన్ని NAD+ వచ్చి హైడ్రోజన్ని తీసుకుపోయి NADHగా ఫామ్ అయింది. తర్వాత మనకు ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చింది, ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి ఇక్కడ అటాచ్ అయిపోయింది. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా అంతే, ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చింది, NADP+ ఏదైతే ఉంటుందో NADHగా మారింది, ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది అటాచ్ అయింది. తర్వాత ఫాస్ఫోగ్లిసరేట్ కైనేస్ వచ్చింది ఎంజైమ్, అప్పుడు ఏమవుతుంది, మనకు ADP ఏదైతే ఉంటుందో ATP లాగా ఫామ్ అవుతుంది. అంటే ఇంతకుముందు ATP నుంచి ADP ఫామ్ అయింది కదా, ఇప్పుడు అదే ADP ఏం చేస్తుంది, నా ఫాస్ఫేట్ నాకు ఇచ్చాయి అని ఇక్కడ
ఫాస్ఫేట్ గ్రూప్ వెనక్కి తీసుకొని ఏటీపీగా ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఫాస్ఫేట్ గ్రూప్ ఎలిమినేట్ అయింది, ఇక్కడ కూడా ఫాస్ఫేట్ గ్రూప్ ఎలిమినేట్ అయిపోయింది. 3-ఫాస్ఫోగ్లిసరేట్ 3-ఫాస్ఫోగ్లిసరేట్ 1 2 3 ఓకే, 3-ఫాస్ఫోగ్లిసరేట్ కింద ఫామ్ అయింది. తర్వాత మనకు ఫాస్ఫోగ్లిసరేట్ మ్యూటేస్ అంటే ఏంటిది, ప్లేస్ని చేంజ్ చేయడం. ఓకే, ఇప్పుడు ఫాస్ఫేట్ గ్రూప్ ఇక్కడ కింద ఉంది. ఓకేనా, ఇక్కడ మనం పైకి తీసుకెళ్తున్నాం అంతే, ఇక్కడ కూడా పైనకి తీసుకెళ్తున్నాం అంతే, అయిపోయింది. ఇంకా తర్వాత ఈనోలేస్లో మనకు H2O అనేది రిలీజ్ అవుతుంది, H2O తీసేయాలి. ఓకే, H2O తీసేసినప్పుడు మనకు ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఫామ్ అవుతుంది, ఫామ్ అయింది. తర్వాత మనకు పైరువేట్ కైనేస్ ఎంజైమ్ ఉన్నప్పుడు ఏడిపి అనేది మళ్ళీ ఏటీపీ కిందికి ఫామ్ అయ్యి మనకు పైరువేట్ 2 moles ఆఫ్ పైరువేట్, ఒక పైరువేట్ ఇంకో పైరువేట్ ఫామ్ అయింది. అదే అన్నా కదా మనకు గ్లైకోలైసిస్లో గ్లూకోజ్ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో మనకు 2 పైరువేట్ని ఇస్తాయి, పైరువేట్ 2 పైరువేట్ని ఇస్తాయి, ప్లస్ మనకు ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏటీపీ ఎన్ని ప్రొడ్యూస్ అయిందో ఇప్పుడు చూద్దాం, ఎనర్జెటిక్స్ ఇప్పుడు చూద్దాం. మనకు ఎనర్జెటిక్స్లో ఏటీపీ యూటిలైజ్డ్ అంటే స్టార్టింగ్లో మనకు ఏమైందంటే ఇక్కడ ఏటీపీ ఉంది కదా, ఏటీపీ అనేది ఏడిపి కిందికి ఫామ్ అయింది, మనం ఇక్కడ ఏటీపీని యూజ్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఏటీపీ అనేది ఏడిపికి ఫామ్ అయింది, మనకు ఇక్కడ కూడా ఏటీపీ యూజ్ చేసుకున్నాం. 2 ఏటీపీ అనేవి యూటిలైజ్ అయిపోయినాయి. ఓకే, తర్వాత ఏటీపీ సింథసైజ్డ్, ఏటీపీ ఎన్ని సింథసైజ్ అయ్యి మనకు, తర్వాత ఇక్కడ ఒక ఏటీపీ సింథసైజ్ అయ్యింది, ఇక్కడ ఒక ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అయింది, ఈ 2 ప్రొడ్యూస్ అయినాయి. తర్వాత మనకు లాస్ట్ స్టెప్లో కూడా ఏటీపీ ప్రొడ్యూస్ అయినాయి. టోటల్ మనకు ఎన్ని ఏటీపీ ప్రొడ్యూస్ అయినాయి, 4 ఏటీపీ ప్రొడ్యూస్ అయినాయి. ఓకేనా, 4 ఏటీపీలో స్టార్టింగ్లోనే మనం 2 ఏటీపీని యూజ్ చేసేసుకున్నాం. సో మనకు 2 - 4 చేస్తే మనకు ఎన్ని ఏటీపీ, నెట్ ఏటీపీ ఎన్ని వచ్చినాయి, 2 ఏటీపీ ఇచ్చినాయి. ఓకే, తర్వాత టోటల్ ఏటీపీ సింథసైజ్డ్ 8 అంటే ఎట్లా వచ్చినాయంటే మనకు ఇక్కడ NADH ఉంది కదా, NADH మనకు 2 NADHలు ఉన్నాయి. ఒక NADH వచ్చేసి మనకు 3 ఏటీపీ కిందికి సమానం. ఓకే, 3 ఏటీపీ అంటే మనకు 2 NADH ఉన్నాయి, 2 × 3 = 2 3 6, ప్లస్ మనకు ఇంతకుముందు ఏటీపీ 2 ఉన్నాయి కదా, ప్లస్ 2 టోటల్ 8 ఏటీపీ ఫామ్ అయినాయి మనకి ఇక్కడ. ఓకే, గ్లైకోలైసిస్ సిగ్నిఫికెన్స్. గ్లైకోలైసిస్ అక్కర్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ బ్యాక్టీరియా టు హ్యూమన్. ప్రతి ఒక్క బ్యాక్టీరియాలో, హ్యూమన్లో మనకు గ్లైకోలైసిస్ అనేది జరుగుతుంది. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ సైటోప్లాజం విత్ ఆర్ వితౌట్ O2, అంటే అదే సైటోప్లాజంలో జరుగుతుంది, మనకు ఆక్సిజన్ ఉన్నా జరుగుతుంది, ఆక్సిజన్ లేకున్నా జరుగుతుంది. ఇట్ ప్రొడ్యూసెస్ నెట్ గెయిన్ ఏటీపీ ఆఫ్ 2 ఏటీపీ అండ్ 2 NADH. 2 ఏటీపీని డైరెక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా 2 NADHని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక NADH 2 ఏటీపీతో సమానం, అంటే మనకు ఇక్కడ 6 ఏటీపీ వస్తుంది, ఇక్కడ 2, టోటల్ 8 ఏటీపీ జనరేట్ అవుతుంది. ద పైరువేట్ ఫార్మర్ కెన్ ఎంటర్ ద ఏరోబిక్ పాత్వే, క్రెబ్స్ సైకిల్ అండ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ చైన్ టు ప్రొడ్యూస్ మోర్ ఏటీపీ. అంటే ఇంతకుముందు అన్నా కదా, పైరువేట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ మనకు ఫర్దర్గా క్రెబ్స్ సైకిల్లో ఎంటర్ అయ్యి మనకు ఇంకా ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, పైరువేట్ యూజ్డ్ ఇన్ ఏరోబిక్ ఫర్మెంటేషన్ టు ఫామ్ లాక్టేట్ ఆర్ ఇథనాల్. పైరువేట్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తాం, పైరువేట్ తీసుకొని ఆల్కహాల్ ప్రిపేర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. రెడ్ బ్లడ్ సెల్స్ ల్యాక్ మైటోకాండ్రియా. మనకు రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి బ్లడ్లో. ఓకే, దానికి మైటోకాండ్రియా ఉండదు. సో మనకు ఏటీపీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇది గ్లైకోలైసిస్ పాత్వే నుంచి మనకు ఏటీపీ వచ్చి ఆర్బీసీ సెల్స్కి హెల్ప్ చేస్తే అవి ఇంకా పెరుగుతాయి, మన బాడీలో వర్క్ చేస్తాయి, ఎనర్జీని ఇస్తాయి.